అంబర్పేటలో ఒక ఫ్యామిలీ అంతా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పెద్ద కుమార్తె చనిపోయిందనే మనస్తాపంతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది పాపం. అంబర్పేటలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. పెద్ద కుమార్తె చనిపోయిందనే మనస్తాపంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్ఐసిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే శ్రీనివాస్కు భార్య విజయలక్ష్మి, కుమార్తెలు కావ్య, శ్రావ్య ఉన్నారు. పెద్ద కుమార్తె కావ్య 5 నెలల కింద ఆత్మహత్య చేసుకోవడంతో వారు నెలన్నర క్రితం రామ్నగర్ నుంచి బాగంబర్పేట్ రామకృష్ణానగర్లోని ఒక ఇంట్లో అద్దెకొచ్చారు. నాటి నుంచి వారు ఎవరితోనూ మాట్లాడకుండా బంధువులకు సైతం దూరంగా ఉంటున్నారు. శనివారం సాయంత్రం శ్రీనివాస్ అక్క సువర్ణ తమ్ముడిని చూడ్డానికి వచ్చింది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడం, ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాచిగూడ ఏసీపీ, డిఐ, ఎస్ఐ ఘటనా ప్రాంతానికి చేరుకొని తలుపులు తెరిచారు. శ్రీనివాస్ ప్రధాన ద్వారం వెంటిలేటర్కు, భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రావ్య గదిలో కిటికీ ఇనుప చువ్వలకు చీరలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారు 2 రోజుల క్రితమే చనిపోవడంతో మృతదేహాలు కుళ్ళిన స్థితిలో ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమను పదే దేవుడు పిలుస్తున్నాడు అని వారు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో ఈ కేసు విచారణ జరుపుతున్నారట. ఎంత ఘోరం అండి అసలు పాపం. కుటుంబం అంతా ఆగమైపోయింది.